ఆఫ్టర్ మ్యారేజ్ చూసుకుంటే గనక వాళ్ళు ఒకసారి ఏదన్నా గడ్డ వచ్చినా, లేకపోతే ఆపరేషన్స్ చేసేసుకుంటే, వాళ్ళకి ఫర్దర్‌గా మీరన్నట్టుగా ఫీడ్ చేయడానికి ఇబ్బందవుతుంది గదా! సో, మళ్ళీ ఒకవేళ తీసేసిన తర్వాత ఆ ఫీడ్ చేయడం అనేది రెగ్యులర్ యాజ్ యూజువల్ చేసేసుకోవచ్చా? మళ్ళీ రికరింగ్ అవుతదా? ఫీడింగ్ ప్రాబ్లమ్ అనేది అన్ని సర్జరీస్‌లో ఉండవు. హ్మ్. యూజువల్‌గా కాస్మెటిక్ సర్జరీస్‌లో కొంచెం 50, 50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ, బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ వీటిల్లో ఏం చేస్తామంటే సైజ్ తగ్గించడానికి బ్రెస్ట్ టిష్యూ ప్లస్ ఫ్యాట్ టిష్యూ అనేది తీస్తాం. హ్మ్. సో, వాటిల్లో ఫీడింగ్ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. కొంతమందికి చాలా మందికి అసలు ఏమి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు ఫీడింగ్ చేశారు. సో, ఎవరికి ఈ ఆడవాళ్ళకొస్తది, వీళ్ళకి రాదు అనేది మనం ముందుగా చెప్పలేం. కానీ ఒకవేళ గడ్డలు తీసే సర్జరీస్ అట్లా చేస్తే యూజువల్‌గా చాలా మందికి బ్రెస్ట్ ఫీడింగ్‌కి గూడా ఇబ్బందేమి ఉండదు. వీటితో పాటు చాలామంది విమెన్ ఎక్కువగా నమ్మే మిత్స్ ఏమంటారు ఈ బ్రెస్ట్‌కి సంబంధించి? నా దగ్గరికి వచ్చే చాలా కామన్ మిత్ నేను ముందు కూడా చెప్పాను. పెయిన్ అంటే మాకు పెయిన్ ఉంది. ఇదేమన్నా క్యాన్సరా అనేది హ్మ్. చాలా మంది వస్తారు. నేను మళ్ళీ కూడా అదే చెప్తాను. బ్రెస్ట్ క్యాన్సర్‌లో పెయిన్‌తో అస్సలు స్టార్ట్ అవ్వదు. బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఫస్ట్ సింప్టమ్ యూజువల్‌గా ఉండేది గడ్డ. ఇంతకు ముందు లేని గడ్డలు గానీ, కొత్తగా వచ్చిన గడ్డలు గానీ చాలా తొందరగా పెరుగుతున్నాయి. అట్లాంటి గడ్డలైతే క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటది.